ఉపాధ్యాయులు ఆశీర్వదించి శాసనమండలికి పంపిస్తే వారి గొంతుకగా పనిచేస్తానని స్వతంత్ర టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మామిడి సుధాకర్ రెడ్డి అన్నారు. తాను ఎమ్మెల్సీగా గెలిస్తే టీచర్లకు ఏం చేస్తానో బాండ్ పేపర్ రాసిస్తున్నట్లు ఆయన తెలిపారు. తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే 6 నెలల్లో మహిళా టీచర్లందరికీ ఉచితంగా ఎలక్ట్రిక్ వాహనాలు అందజేస్తానని మెదక్లో స్పష్టం చేశారు. కార్పొరేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రధాన పార్టీల అభ్యర్థులుగా బరిలో నిలుస్తున్నారని, వారికి ఓటేస్తే ఫోన్ కూడా ఎత్తే పరిస్థితి ఉండదన్నారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్ విధానం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. టీచర్లు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 2019లో సిపిఎస్ అంశం మీద నా ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామా చేసి నేను రావడం జరిగింది. ఈసారి ఖచ్చితంగా నేను గెలవబోతున్నాను అని నాకు నమ్మకం ఉంది. మీ అందరి ఆశీర్వాదంతో ఈ సిపిఎస్ అంశం పైన మీరు నన్ను ఆశీర్వదించి మండలికి పంపించి నేను మండలిలో ప్రమాణ స్వీకారం చేసే మరుక్షణం సిపిఎస్ అంశం పైన ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటానని నేను ప్రమాణం చేసి దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నా ఉపాధ్యాయ లోకానికి అందరికీ కూడా ప్రాధాన్యత క్రమంలో మీకు ఏ రోజున ఏ సమయంలో కూడా నేను మీ వెంబడ రావడానికి సిద్ధంగా ఉన్నా. మీరు నన్ను నిండు మనసుతో ఆశీర్వదించండి. నేను 100% సమయం నా ఉపాధ్యాయ లోకానికే, నా ప్రభుత్వ పాఠశాలకే కేటాయిస్తానని నేను దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను.